చేసిన వ్యక్తిపై వెంటనే చర్య తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. పవిత్రతకు ప్రతీక అయిన తిరుమలలో అలాంటి ఘటనలు తీవ్రంగా ఖండించదగ్గవని ఆయన పేర్కొన్నారు. తిరుమలకు వచ్చే భక్తుల డ్రైవర్ల ఐడీ కార్డులు ఖచ్చితంగా తనిఖీ చేయాలని, అన్య మతానికి చెందిన వారు ఉంటే వారిని అనుమతించకూడదని తెలిపారు. తిరుమలలో నో ఎంట్రీ అంటూ స్పష్టమైన ప్రచారం జరగాలని సూచించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని కుట్రలు జరుగుతున్నాయని ముందే గుర్తించి నిరోధించాలంటూ టీటీడీ పోలీసు అధికారులను రాజాసింగ్ కోరారు. రిక్వైర్ చేయాలని చెక్ పోస్ట్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఉంటే కూడా అక్కడ వెహికల్ మొత్తం చెకింగ్ అవుతుంది. మేము కూడా దిగాలి, మా మొత్తం సామాన్ కూడా బయట పెట్టాలి. ఒక్కొక్క సామాన్ చెక్ చేస్తారు, ఒక్కొక్క బ్యాగ్ చెక్ చేస్తారు. మంచిది అది. కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా టీటీడీ చైర్మన్ గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. చాలా మంది వేరే వేరే ట్రావెల్స్తోని వెహికల్ మాట్లాడి తీసుకొని వస్తారు. మీరు సామాన్ చెక్ చేస్తారు, వెహికల్ ఆపుతారు కదా, అసలు ఆ డ్రైవర్ ఐడి కార్డు కూడా మీరు చెక్ చేయాలని నా ఒక నివేదిక. ఒకవేళ ఆ డ్రైవర్ ముస్లిమ్స్ ఉంటే, క్రిస్టియన్స్ ఉంటే ఇమ్మీడియట్గా ఆయనకి అక్కడి నుంచే పంపించేసేయండి. లేకపోతే మన తిరుపతి తిరుమల దేవస్థానం ఫ్రీ బస్సెస్ కూడా నడుస్తుంది. ఆ వెహికల్ కిందనే పెట్టి ఆ భక్తులు వచ్చిన వాళ్ళకి ఆ బస్సు ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉంది, ఆ ఫెసిలిటీస్ చాలా బాగుంటుంది. అదేవిధంగా దీనికి ఒక ప్రచారం చేస్తే చాలా బాగుంటుంది. బ్యానర్ పరంగా కానీ, మీడియా పరంగా కానీ, సోషల్ మీడియా పరంగా కానీ. వేరే మతములు డ్రైవర్లు కూడా ఉంటే తిరుమల కొండ పైన ఎంట్రీ లేదు, అట్లాంటివి కూడా ప్రచారం చేస్తే చాలా బాగుంటుందని నేను టీటీడీ చైర్మన్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతిసారి మనం చూస్తున్నాం తిరుపతి తిరుమల దేవస్థానమే టార్గెట్ అవుతుంది. ఎందుకంటే యావత్ భారతదేశం కాకుండా యావత్ ప్రపంచం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు వస్తారు, దర్శనం చేసుకుంటారు. అక్కడ నుంచి హిందూ